అమెరికాతో భారత్ సంబంధాలు పెరుగుతున్నంత మాత్రాన దీర్ఘకాలం నుంచి భారత్తో తమకున్న సంబంధాలు తగ్గిపోవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలు చేయడం వృధా అని పేర్కొన్నారు. అది ప్రపంచంలో అస్థిరతకు దారితీస్తుందని చెప్పారు. సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ వార్తా సంస్థల అధినేతలతో మాట్లాడిన పుతిన్ భారత్ తమకు విశ్వసనీయ భాగస్వామి అని ఉద్ఘాటించారు. భారత్ వేరే ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించినా అందులో తాము ఎలాంటి ప్రతికూల పరిణామాలు చూడబోమని స్పష్టం చేశారు. భారత్కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని చెప్పిన పుతిన్ జాతీయ ప్రయోజనాల కోణంలో భారత్ తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, ప్రస్తుతం అద్భుతమైన వృద్ధి రేటును కనపరుస్తోందని తెలిపారు. ఇది రాత్రికి రాత్రే వచ్చింది కాదని, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేసిన కఠోర శ్రమకు దక్కిన ఫలితమని కొనియాడారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ చేరుకుంటుందని తెలిపారు. భారత్, చైనా మధ్య నెలకొన్న వివాదాల్లో తాము జోక్యం చేసుకోబోమని పుతిన్ వెల్లడించారు.